అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. తన కొడుకు సూరిని పట్నంలో చదివించి పెద్ద ఆఫీసర్ని చేయాలన్నది రామయ్య కల. కాని విధి వేరేలా తలచింది. పట్నంలో ఉద్యోగాలు లేక ఇంటర్వ్యూల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి చివరికి తనలో ఉద్యోగం దొరుకుతుందనే ఆశ నిరాశయి ఖాళీ చేతులతో సూరి ఆ రాత్రికే ఊరికి తిరుగుపయనమవుతాడు. మరుసటి రోజు ఉదయం పూట పట్నం నుండి ఊరికి వచ్చిన బస్సు దిగి సూరి గ్రామంలోకి నడుచుకుంటూ వస్తాడు. చేతిలో సంచి, ముఖంలో ఏదో తెలియని బాధ, నిరాశ. ఉద్యోగం దొరకలేదని తన తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అని సతమతమవుతూ ఇంటికి వెళ్లకుండా ఆ ఊరి చెరువుకట్టు మీద కూర్చుంటాడు. ఇంతలో అటుగా వెళ్తున్న సూరి చిన్ననాటి స్నేహితుడు రంగడు అతన్ని గమనించి అతని దగ్గరికొచ్చి ఇలా పలకరిస్తాడు. ఏరా సూరి, ఎప్పుడొచ్చావు? ఏంటి మొహం అలా ఉంది? పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చిందనో కదా, ఏమైంది? ఆ ప్రశ్నలకు నిట్టూరుస్తూ సూరి తన బాధని ఇలా స్నేహితుడి ముందు వెళ్లగక్కుతూ, ఉద్యోగం లేదు, సద్యోగం లేదురా. చేతిలో ఉన్న డబ్బులన్నీ అప్లికేషన్లకే సరిపోయాయి. ఆఫీసుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ మిగలేదు. నాన్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇక్కడ కూర్చున్నాను. బాధపడకరా, మీ నాన్నకి నువ్వంటే ప్రాణం. ఏదో ఒకటి సర్ది చెప్పు. అయినా మీ నాన్న ఈ మధ్యలో చాలా నీరసంగా ఉంటున్నాడు. పొలం పనులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. అవునా? నువ్వు చెప్పేది నిజమా? మా నాన్నకేమైందిరా? నేను వెంటనే ఇంటికెళ్ళాలి. నిన్ను మళ్ళీ కలుస్తాను అని అంటూ సూరి పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి తన తండ్రి రామయ్య మంచం మీద దగ్గుతూ పడుకొని ఉంటాడు. తన తల్లి లక్ష్మమ్మ తండ్రికి సేవ చేస్తూ ఉంటుంది. సూరి లోపలికొచ్చి తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి కుమిలిపోతూ ఇలా అంటాడు. నాన్నా, ఏమైంది మీకు? ఇలా అయిపోయావేంటి? అయినా నీకు ఒంట్లో ఇలా ఉందని ఒక్కసారి నాకు కబురు పెట్టొచ్చు కదా, నాకెందుకు చెప్పలేదు? అప్పుడు కొడుకుని చూడగానే రామయ్య కళ్లల్లో ఒక్కసారిగా వెలుగు వస్తుంది. తను ఎంతో సంతోషంతో తన కొడుకుతో ఇలా అంటాడు. నాన్న సూరి, వచ్చావా? నాకేమి కాలేదురా, ఏదో చిన్న జ్వరం అంతే. నిన్ను చూశానుగా, ఇక నా జ్వరం ఇట్టే తగ్గిపోతుందిలే. నా సంగతి పక్కన పెట్టు, నువ్వు చెప్పు, పట్నంలో అంతా కులాసాయేనా? ఇంతకీ ఉద్యోగం ఎప్పుడు మొదలు పెడుతున్నావు? అప్పుడు సూరి ఒక్క క్షణం తడబడతాడు. తండ్రి ఆశను చంపలేక తన వైఫల్యాన్ని చెప్పలేక తడబడుతూ ఇలా అబద్ధమాడతాడు. అంత బాగానే ఉంది నాన్న. పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు 10,000 జీతం. కాకపోతే వాళ్ళు ఉద్యోగంలో చేరడానికి ఇంకా 2 నెలల సమయం పడుతుందన్నారు. అందుకే సెలవులో ఇక్కడే ఉందామని వచ్చాను. ఆ మాటలు విన్న తల్లి లక్ష్మమ్మ కొడుక్కి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో ఇలా అంటుంది. చూసారా అండి, మన సూరికి పెద్ద ఆఫీసులో ఉద్యోగం వచ్చిందట. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఆహా, ఎంత మంచి శుభవార్త చెప్పావురా. నాకింకేం కావాలి? నువ్వు ప్రయోజకుడు అయ్యావన్న వార్త చాలు నా జ్వరం తగ్గిపోవడానికి. ఒకవైపు తను చెప్పిన అబద్ధం వల్ల తన తల్లిదండ్రుల సంతోషం చూసి ఆనందపడుతూ, మరోవైపు వారికి అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానేమో అనే పశ్చాత్తాపంతో తన మనసులో ఇలా అనుకుంటాడు సూరి. నన్ను క్షమించునాన్నా. నీ ఆరోగ్యం బాగాలేని సమయంలో నిన్ను బాధ పెట్టలేక ఈ అబద్ధం ఆడుతున్నాను. ఈ 2 నెలల్లో ఏదో ఒకటి చేసి నిన్ను సంతోషపెడతాను. ఆ మరుసటి రోజు ఉదయం సూరి తన పొలానికి వెళ్తాడు. అక్కడ తన పొలంలో వేరే ఎవరో పనిచేస్తూ ఉంటారు. ఆ ఊరి వడ్డీ వ్యాపారి అయిన ధర్మారావు అక్కడుంటాడు. అప్పుడు సూరి ఆశ్చర్యపోతూ వారితో ఇలా అంటాడు. ఏయ్, ఎవరు మీరంతా? మా పొలంలో ఏం చేస్తున్నారు? ధర్మారావు గారు, మీరేంటిక్కడ? అప్పుడు ధర్మారావు సూరిని చూసి నవ్వుతూ ఇలా అంటాడు. ఓహో, పట్నం బాబు వచ్చావా? ఏం బాబు, పట్నంలో నీకు ఉద్యోగం వచ్చిందా? అవన్నీ మీకెందుకు? ముందు మీరు మా పొలంలో మీ మనుషుల్ని ఎందుకు పంపిస్తున్నారో చెప్పండి. మీ పొలమా? ఇదిప్పుడు నా పొలం బాబు. మీ నాన్న 2 ఏళ్ల క్రితమే ఈ పొలాన్ని నాకు తాకట్టు పెట్టాడు. వడ్డీ కట్టలేకపోయాడు, అసలు తీర్చలేకపోయాడు. అందుకే గత నెలలో ఈ పొలాన్ని పూర్తిగా నా పేరు మీద రాసిచ్చేశాడు. ఆ మాటలకి సూరి కంగు తిని ఒక్క క్షణం ఆగిపోతాడు. కాసేపటికి తేరుకొని ఆశ్చర్యంతో ధర్మారావుతో ఇలా అంటాడు. ఏంటి, మా నాన్న పొలాన్ని మీకమ్మేశాడా? అది కూడా నాకు చెప్పకుండా? అవును బాబు,
నీ పట్నం చదువుల ఖర్చు కోసం, పరీక్షల ఫీజుల కోసం మీ నాన్న నా దగ్గర అప్పులు చేశాడు. అవి తీర్చలేక పొలాన్ని వదులుకున్నాడు. నీకు చెప్తే నువ్వు చదువు మానేస్తావని, నీ భవిష్యత్తు పాడవుతుందని నీ దగ్గర దాచాడు. పాపం రామయ్య ఆ బాధ దిగమింగుకోలేక మంచాన పడ్డాడు. ఆ మాటలకి సూరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తండ్రి తన కోసం చేసిన త్యాగం, పడిన వేదన గుర్తొచ్చి గుండె బరువెక్కుతుంది. అప్పుడు సూరి ఇలా వేడుకుంటాడు. ధర్మారావు గారు, మీకు పుణ్యముంటుంది. ఆ పొలం మా నాన్న ప్రాణం. అది లేకపోతే ఆయన బ్రతకలేడు. దయచేసి ఆ పొలం మాకిచ్చేయండి. మీ అప్పు ఎంతైనా సరే నేను తీరుస్తాను. అది ఇప్పుడెలా కుదురుతుంది సూరి? పొలం నా పేరు మీద ఉంది కదా, దానికిప్పుడు చాలా విలువ పెరిగింది. అయ్యా, నేనిక పట్నం వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఈ పొలాన్ని నా కౌలు కింద ఇప్పించారంటే అంతే చాలు. నాకు చాలా పెద్ద మేలు చేసిన వారవుతారు. నేను రాత్రింబవళ్ళు కష్టపడతాను. వచ్చే 6 నెలలు కేవలం 6 నెలలు గడువు ఇవ్వండి చాలు నాకు. ఈ పొలంలో పంట పండించి ఆ వచ్చిన లాభంతో మీ అప్పు తీరుస్తాను. ఒకవేళ తీర్చలేకపోతే నేను జీవితాంతం మీకు బానిసగా ఉంటాను. దయచేసి నా ఒక్క కోరిక ఒప్పుకోండి. కానీ ఈ విషయం మా నాన్నకు తెలియనివ్వకండి. ఆయనకు తెలిస్తే తట్టుకోలేరు. అప్పుడు ధర్మారావు కాసేపు దీర్ఘంగా ఆలోచించి సూరితో ఇలా అంటాడు. సరే బాబు, నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకున్నది 6 నెలల గడువు మాత్రమే. ఈలోపు నీ అప్పు తీరకపోతే ఈ పొలం గురించిక నువ్వు మర్చిపో అని చెప్పి ధర్మారావు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ అవకాశం దక్కినందుకు, తన తండ్రి రుణం తీర్చుకునే సువర్ణ అవకాశం తనకి దొరికినందుకు సూరి ఎంతగానో సంతోషిస్తాడు. ఆ రోజు నుండి సూరి జీవితం మారిపోతుంది. పట్నం బట్టలు వదిలేసి పంచె కట్టుకొని పొలంలోకి దిగుతాడు. రేయింబవళ్ళు పొలంలో కష్టపడి పనిచేస్తూ చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటాడు. ఇలా కొంతకాలం సాగుతుంది. ఇంట్లో ఒక రోజు అతని ఈ ప్రవర్తనను గమనించిన రామయ్య ఆశ్చర్యపోతూ సూరితో ఇలా అంటాడు. ఏరా సూరి, రోజు పొద్దున్నే ఇంట్లో నుంచి బయలుదేరి ఎక్కడికెళ్తున్నావు? మళ్ళీ చీకటి పడితే గాని ఇంటికి రావడం లేదు. ఎక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆ ప్రశ్నలకు సూరి మరో అబద్ధంతో సమాధానం చెబుతూ నవ్వుతూ ఇలా అంటాడు. అరే అదేనన్నా, పట్నంలో కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. అంటే ఇంటి దగ్గరే ఉండి పని చేసుకోవచ్చు. మన ఇంట్లో సిగ్నల్ సరిగా ఉండదు. అందుకే ఇంటర్నెట్ కోసం ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాను. సిగ్నల్ అక్కడ బాగా వస్తుంది అంతే. అవునా, మంచిదిరా. జాగ్రత్తగా పని చేసుకో. కానీ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు, సరేనా? సరేనన్నా, తప్పకుండా. అలా సూరి ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లోంచి మంచి బట్టలతో బయలుదేరి దారిలో బట్టలు మార్చుకుని పొలంలోకి వెళ్లి చెమటలు కక్కుతూ పనిచేస్తాడు. నాగలి పడతాడు, నీళ్లు పెడతాడు, మందులు చల్లుతాడు. రాత్రయ్యేసరికి పొలం దగ్గరే తన ఒంటినంతా శుభ్రం చేసుకుని మళ్లీ మంచి బట్టలు వేసుకుని ఇంటికొస్తాడు. అలా ఒకరోజు తన వాలకాన్ని గమనించిన లక్ష్మమ్మ అనుమానంగా సూరిని ఇలా అడుగుతుంది. ఏరా, మొహమంతా కమిలిపోయింది, ఎండలో తిరుగుతున్నావా? లేదులే అమ్మా, కంపెనీ పని కదా, కొంచెం ఒత్తిడెక్కువ అని అంటూ నిజాన్ని తన తల్లిదండ్రుల దగ్గర దాస్తూ ఉంటాడు. ఒక పక్క సూరి చేతులు కాయలు కాస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అయినా తన అమ్మా నాన్నల ముందు నవ్వుతూ నటిస్తాడు. తండ్రికి తెలియకుండా తండ్రి పోగొట్టుకున్న ఆస్తిని సంపాదించడానికి ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు. 6 నెలలు గడుస్తాయి. సూరి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. పొలంలో బంగారం లాంటి పంట పండుతుంది. సూరికి విపరీతంగా దిగుబడి వస్తుంది. అది చూసిన సూరి స్నేహితుడు రంగడు సూరితో ఇలా అంటాడు. ఒరే సూరి, అద్భుతంరా. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నువ్వు పట్నం చదువులు చదివినా మట్టిలో మాణిక్యాలు పండించావు. ఈసారి పంటకి మంచి ధర వస్తుంది. ధర్మారావు అప్పు తీరిపోతుంది. నువ్వు ఇక నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదు. అవునరా, ఈ రోజుతో మా నాన్న రుణం తీసుకోగలను. పద, మార్కెట్కి వెళ్దాం అని అంటూ తన స్నేహితుడు రంగడు సహాయంతో సూరి పంటనంతా పట్నంలో అమ్మి వచ్చిన డబ్బును మూట కట్టుకుని ధర్మారావు దగ్గరికి వెళ్తాడు. ధర్మారావుకి తను తీర్చాల్సిన బాకీ డబ్బులు ఇస్తూ ఇలా అంటాడు. ధర్మారావు గారు, ఇదిగోండి మీ బాకీ. వడ్డీతో సహా తీసుకోండి. ఇక ఈ పొలం మాదే కదా. అది చూసిన ధర్మారావు ఆశ్చర్యంతో సూరితో ఇలా అంటాడు. నువ్వు నిజంగానే సాధించావు సూరి. మొత్తానికి నీ మాటను నిలబెట్టుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో నీ పొలం కాగితాలు. నీలాంటి కొడుకున్నందుకు రామయ్య అదృష్టవంతుడు.
అప్పుడు సూరి పొలం పత్రాలు పట్టుకొని సంతోషంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. రామయ్య మంచం మీద కూర్చొని ఉంటాడు. సూరి ఇలా అంటాడు. నాన్నా, నీకో నిజం చెప్పాలి. నాకు పట్నంలో ఉద్యోగం రాలేదు నాన్నా. ఆ నిజాన్ని విన్న రామయ్య మొదట్లో దిగులు పడ్డా ఆ తర్వాత తన కొడుకు సర్ది చెబుతూ ఇలా అంటాడు. పర్లేదులేరా, ఉద్యోగం రాకపోతే ఏమైంది, మనకు పొలం ఉంది కదా అని పొలం లేదన్న విషయం గుర్తొచ్చి నాలిక ఖర్చుకుంటాడు. అప్పుడు సూరి ఎంతో సంతోషంగా తమ పొలం పత్రాలను తన తండ్రి రామయ్యకు చూపిస్తూ ఇలా అంటాడు. అవును నాన్నా, మనకు పొలం ఉంది కదా, ఇదిగో చూడు. ఆ పొలం కాగితాలను చూసి వణికిపోతూ ఇలా అంటాడు రామయ్య. ఇవి మన పొలం పత్రాలు కదా, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? పొలంపై నేను చేసిన అప్పు తీరందే ఆ ధర్మారావు నీకెలా ఇచ్చాడు? నాన్నా, నువ్వు నా చదువు కోసం పొలాన్ని తాకట్టు పెట్టావని తెలిసింది. ఆ నిజాన్ని నువ్వు దాచావు. కానీ గత 6 నెలలుగా నేను ఏ కంపెనీలో పనిచేయలేదు. మన పొలంలోనే పనిచేశాను. ఇంటి నుంచి పని అని మీకు అబద్ధం చెప్పి రైతు కూలిగా మారి మన పొలాన్ని మళ్ళీ కొన్నాను. ఈ రోజు నుండి ఈ పొలం మనదే, ఇప్పటికీ మనదే. ఆ మాటలకు రామయ్య ఇలా అంటాడు. ఓరి పిచ్చివాడా, నా ఆరోగ్యం కోసం నువ్వు ఇంత బరువు మోసావా? నా దాపరికం నేను ఇంత కష్టపెట్టిందా? లేదు నాన్నా, నీ దాపరికం నాకు బాధ్యత నేర్పింది. వ్యవసాయం అంటే కేవలం మట్టి పని కాదు, అది మన గౌరవం అని తెలిసింది. నేనిక పట్నం వెళ్ళను నాన్నా. ఇక్కడే ఉండి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తాను. 10 మందికి పని కల్పిస్తాను. ఆ మాటలకు సూరి అమ్మ లక్ష్మమ్మ కంటి నిండా ఆనంద బాష్పాలతో ఇలా అంటుంది. ఒరే నాన్న, నీ కష్టం వల్ల మన ఇల్లు మళ్ళీ నిలబడిందిరా. నా కొడుకు చేతుల మీదుగా ఈ ఆస్తి తిరిగొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ సంతోషపడుతుంది. అలా ఆ రోజు నుంచి సూరి రామయ్య ఇద్దరూ కలిసి పొలంలో ఆనందంగా పనిచేసుకుంటూ ఉంటారు. పొలం పచ్చగా కళకళ్లాడుతూ ఉంటుంది. సూరి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ 10 మందికి పని కల్పిస్తాడు. మిత్రులారా, ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం కష్టాలను దాస్తారు. పిల్లలు తల్లిదండ్రుల గౌరవం కోసం బాధ్యతల్ని మోస్తారు. ఈ 2 దాపరికాల్లోనూ ప్రేమ ఉంది. కాని నిజం ఎప్పుడూ దాగుండదు. అది బయటపడినప్పుడు బంధాన్ని మరింతగా బలపరుస్తుంది. మట్టిని నమ్ముకున్నవాడు, తల్లిదండ్రుల్ని ప్రేమించేవాడు ఎప్పటికీ ఓడిపోడు. కథలోని నీతి: బాధ్యత కలిగిన కొడుకు, ప్రేమ కలిగిన తండ్రి ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించొచ్చు. హైదరాబాద్లోని హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న ఒక హై ఎండ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కార్తిక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తుంటాడు. సొంత అపార్ట్మెంట్, పెద్ద కారు, విలాసవంతంగా జీవించడానికి కావలసినంత బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నా ఇంకా ఎంతో సంపాదించాలి, ఇంకా పై స్థాయికి ఎదగాలన్న ఆశ అతనిలో ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఉదయాన్నే హడావిడిగా తన ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ మీద నాన్న అని పేరు వస్తుంది. అది చూసిన కార్తిక్ విసుక్కుంటూ, అబ్బా, ఈయనకసలు టైం సెన్సే లేదు. ఎప్పుడు చూడు నేను ఆఫీస్కి వెళ్లే టైంలోనే ఫోన్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తారో ఏంటో కూడా అర్థం కాదు అని అంటూ ఫోన్ కట్ చేసి పాకెట్లో వేసుకుని తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి పరిగెడుతూ ఉండగా అతని భార్య స్నేహ, కార్తిక్ టిఫిన్ చేసి వెళ్ళు. టైం లేదు స్నేహ, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది. నేను ఆఫీస్ క్యాంటీన్లో చేసేస్తానులే, డోంట్ వరీ. సాయంత్రం తొందరగా వచ్చేస్తానులే. వచ్చాక పిల్లల్ని తీసుకుని బయట ఏదైనా మంచి కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతాడు. తను అలా కార్లో వెళ్తూ ఉండగా మళ్లీ ఫోన్ మోగుతుంది. కార్తిక్ డ్రైవ్ చేస్తున్నందువల్ల బ్లూటూత్లో కాల్ లిఫ్ట్ చేసి కోపంగా, హలో నాన్నా, నీకెన్నిసార్లు చెప్పాలి నేను ఆఫీస్కి వెళ్లే టైంలో నాకు కాల్ చేయొద్దని? నీకు ఇంకేం పని ఉండదా? ఇప్పుడేంటి విషయం చెప్పు. అప్పుడు ఫోన్లో వణుకుతున్న గొంతుతో కార్తిక్ తండ్రైన రామయ్య ఇలా అంటాడు. అబ్బే, ఏం లేదురా కన్నా. వచ్చే వారం పండగ కదా. నువ్వు పట్టణంలో స్థిరపడి 10 సంవత్సరాలు కావస్తుంది. నీ పెళ్లికి తప్ప
ఈ మధ్యకాలంలో ఒక్కసారి కూడా ఊరికి రాలేదు. ఈసారైనా నువ్వు కోడలు పిల్లల్ని తీసుకుని మన ఊరికి వస్తారేమో అని కనుక్కోవడానికి చేశాను. మీ అమ్మ నిన్ను తన కోడలు మనవడు మనవరాల్ని చూడాలని చాలా బెంగపడుతుంది. మీ అందరి కోసమని ప్రతిసారిలాగే ఎన్నో పిండి వంటలు చేసి ఎదురు చూస్తుంది పిచ్చిది. ఓహో నాన్నా, దానికైనా 10 సార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నావు. నాకు కుదరదు నాన్నా, ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఉన్నాయి. మీరు పండగ చేసుకోండి, ఉంటా మరి. అని అంటూ చిరాగ్గా ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్. ఇదిలా ఉండగా అవతలి వైపు రామయ్య నిరాశగా ఫోన్ చూస్తూ ఉండిపోతాడు. ఉదయాన్నే పొగమంచు మధ్యలో నుంచి పొడుస్తున్న సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంతో మెరుస్తున్న పచ్చని పాడి పంటలు, పొలాలు, కొబ్బరి చెట్లతో కలకల్లాడుతున్న రామవరం అనే గ్రామంలో ఉన్న ఒక పాతబడిన మండువ ఇల్లు. అక్కడ రామయ్య, అతని భార్య సీతమ్మ వరండాలో కూర్చొని ఉంటారు. రామయ్య చేతిలో ఒక పాత ఫోటో ఆల్బంలో తన కొడుకు చిన్ననాటి ఫోటోలను చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సీతమ్మ రామయ్యతో ఇలా అంటుంది. ఏమన్నాడండి వాడు? పండక్కి వస్తానన్నాడా? ఆ మాట వినగానే నవ్వుతూ తన కన్నీళ్లు దాచుకుంటూ, వాడికి చాలా పనులున్నాయట సీత. సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ అంటే మాటలా? పెద్ద ఉద్యోగం కదా. పైగా వాడి కింద 20-30 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసుకోవాలి. ఎన్ని బాధ్యతలుంటాయి. అందుకే సెలవులు దొరకవట. పాపం వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే. చిన్నప్పుడు పండుగ ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్క పెట్టేవాడు. ఇప్పుడు పండగొచ్చినా మన ఇంటికి రావడానికి రోజులు దొరకట్లేదు వాడికి. వాడికి ఎంతో ఇష్టమని అరిసెలు, జంతికలన్నీ చేశానండి. అవి ప్రతిసారిలాగే పాడైపోతాయేమో. ఏం పర్లేదులే, మనం వాడికి కొరియర్ చేద్దాం. వాడి తింటే మనం తిన్నట్టే కదా. రామయ్య లేచి గోడకున్న కార్తీక్ చిన్నప్పటి ఫోటోని తన కండువాతో తుడుచుకుంటూ కొడుకుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతని కళ్లల్లో నీళ్ల సుడులు తిరుగుతాయి. ఇదిలా ఉండగా ఇక్కడ కార్తీక్ తన ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని కొలీగ్ రవి పక్కనొచ్చి కూర్చొని, ఎరా కార్తీక్, డల్గా ఉన్నావు? పండగ ఊరెళ్ళట్లేదా? లేదురా, మా నాన్న పొద్దున్నే ఫోన్ చేసి విసిగించాడు. ఊరు రమ్మని ఒకటే గోల. అక్కడ కంఫర్ట్స్ ఉండవు, కరెంట్ ఉండదు, పైగా ఎమోషనల్ డ్రామా ఒకటి. నాకు చిరాకు. ఇవన్నీ భరించే ఓపిక నాకు లేదు. ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే నాకు యుఎస్ఏలో ఆన్సెట్ వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనేదే నా డ్రీమ్. ఇలా నేను పనులు మానుకొని ఊళ్ళ చుట్టూ తిరుగుకుంటూ కూర్చుంటే నా డ్రీమ్ని నేనెప్పుడు చేరుకోలేను. ఆ మాటలు వినగానే రవి కొంచెం సీరియస్గా కార్తీక్తో ఇలా అంటాడు. అరే కార్తీక్, తప్పుగా అనుకోకు. మా నాన్న చనిపోయి 2 ఏళ్ళయింది. ఇప్పుడు నేను వెళ్దామన్నా ఊర్లో పిలిచే గొంతు నాకు లేదు. ఉన్నప్పుడే ప్రేమగా చూసుకో. పోయాక ఫోటోలకు దండలు వేస్తే లాభం లేదు అని చెప్పి రవి సీరియస్గా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ ముఖంలో చిన్న పశ్చాత్తాప భావన కనిపిస్తుంది. రవి మాటలు అతన్ని ఆలోచింపచేస్తాయి. అలా 2 రోజుల తర్వాత రాత్రి 10 గంటలు కార్తీక్ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాడు. ఇంతలో అతని ఫోన్ మోగుతుంది. ఊరి నుంచి పక్కింటి సుబ్బారావు కాల్ చేస్తూ ఉంటాడు. అది చూసిన కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సుబ్బారావు గారు, చెప్పండి. ఏంటి విషయం? ఇంత అర్ధరాత్రి వేళ కాల్ చేశారు? బాబు కార్తీక్, అర్జెంటుగా నువ్వు ఊరికి బయలుదేరరా. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఆ మాటలు వినగానే కార్తీక్ చేతిలోని రిమోట్ కింద పడిపోతుంది. ఒక్కసారిగా అతనికి ప్రపంచం ఆగిపోయినట్టనిపిస్తుంది. తను అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. అది విన్న స్నేహ కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడికొస్తుంది. ఏంటి కార్తీక్, ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు? స్నేహ, నాన్నకి అని ఏడుస్తూ విషయం చెబుతాడు. వెంటనే 2 పిల్లల్ని తీసుకుని ఆ అర్ధరాత్రి తమ కారులో ఊరికి బయలుదేరతారు. కారు రాత్రివేళ హైవే మీద వేగంగా వెళ్తుంటుంది. కార్తీక్ కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడతనికి రవి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. చూడు కార్తీక్, తల్లిదండ్రులు మనకిచ్చేది ఆస్తులు కాదు, మరవలేని జ్ఞాపకాలు. కాని ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చే సమయానికి మనుషులు దూరం అయిపోతుంటారు. ఆ బాధ నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. అందుకే వాళ్ళు బ్రతికి ఉన్న నాళ్ళు వారితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపు. అదే వారికి నువ్వు తీర్చగలిగే రుణం. అలా ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ కార్లో ఉదయం కల్లా ఆస్పత్రి దగ్గరికి చేరుకుంటారు. ఆస్పత్రి ఐసీయూ బయట సీతమ్మ ఏడుస్తూ కూర్చొనుంటుంది. కార్తీక్, స్నేహ పిల్లల్ని తీసుకుని అక్కడికి చేరుకుంటారు. కార్తీక్ తన తల్లి వంక చూసి ఏడుస్తూ, అమ్మా, నాన్నకెలా ఉంది? కొడుకును చూడగానే సీతమ్మ గట్టిగా ఏడుస్తుంది. ఒరే నాన్న, నువ్వొచ్చావా?
మీ నాన్న నిన్ను చూడాలని కలవరిస్తున్నారా? కార్తీక్ వచ్చాడా, వాడికి సెలవు దొరికిందా అని అడుగుతున్నారా? ఆ మాటలు విన్న కార్తీక్ గుండె పగిలిపోతుంది. గుండెలు పగిలేలా రోదిస్తాడు. ఇంతలో రిపోర్ట్స్ పట్టుకుని డాక్టర్ బయటికొస్తారు. తను కార్తీక్తో ఇలా అంటాడు. కార్తిక్ అంటే మీరేనా? చూడండి, ఆయన గుండె చాలా బలహీనపడింది. వయసురీత్యా వచ్చిన సమస్యలు. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్, ఆయన ప్రాణానికి ఇకపై ప్రమాదమేమీ లేదు కదా? చూడండి కార్తిక్, మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వన్స్ హార్ట్అటాక్ వచ్చిందంటే అది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన వయసు దృష్ట్యా మహా అంటే ఇంకో 5 సంవత్సరాలు బ్రతుకుతారేమో. కాని ఆయనలో బతకాలనే కోరిక కన్నా మిమ్మల్ని చూడాలనే ఆతృత ఎక్కువ ఉంది. కాబట్టి ఇక నుంచైనా వీలైనంత ఎక్కువ సమయం ఆయనతో ఉండడానికి కేటాయించండి. ఆయన స్పృహలోకి వచ్చిన దగ్గర్నుంచి మిమ్మల్ని కలవరిస్తున్నారు. ముందు వెళ్ళి మాట్లాడండి. తర్వాత వెళ్ళేటప్పుడు వచ్చి నన్ను కలవండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడిటేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్, సీతమ్మ మరియు స్నేహ ముగ్గురు పిల్లల్ని బయటున్న నర్స్కి అప్పగించి ఐసీయూలోకి వెళ్తారు. అక్కడ రామయ్య మంచం మీద నీరసంగా పడుకొని ఉంటాడు. ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. కార్తీక్ చెమ్మగిల్లిన కళ్లతో గొంతు పెగుల్చుకున్న స్వరంలో, నాన్నా, నాన్నా, చూడు, నేనొచ్చాను నాన్నా. ఒకసారి కళ్ళు తెచ్చి చూడు నాన్నా. అప్పుడు రామయ్య కళ్ళు తెరిచి ఇన్నాళ్లకు తన కొడుకుని చూసిన ఆనందంలో మెల్లిగా తన ముఖంపై నుంచి ఆక్సిజన్ మాస్క్ తీసి నవ్వుతూ, వచ్చావా కన్నా? ఆఫీసులో సెలవిచ్చారా? బాస్ ఏమైనా తిడతాడేమో. నువ్వు వెళ్ళిపోరా, నేనిప్పుడు బాగున్నాను కదా. పనిలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకు. నీ ఆరోగ్యం జాగ్రత్త అని అనగానే ఆ మాటలు విని కార్తీక్ తన కన్నీళ్లు ఆపుకోలేక, నన్ను క్షమించు నాన్నా. నీ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నా కూడా నువ్వు నా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావా? నేనెంత మూర్ఖుణ్ణి నాన్న. మీ ప్రేమను భారం అనుకున్నాను, సంపదనే అన్నీ అనుకున్నాను. ఇంకా పై ఎత్తుకు పెరగాలని పెంచిన మీ ప్రేమనే మర్చిపోయాను. ఈ వయసులో మీకు తోడుగా ఉండడం వదిలేసి అప్పుల భారాన్ని మీపై మోపి నేను మాత్రం సంపాదన వైపు పరిగెత్తాను. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో నీరసమైన స్వరంలో, ఓరే పిచ్చి నాన్నా, తల్లిదండ్రులకు పిల్లలెప్పుడు భారం కాదురా. నువ్వు చిన్నప్పుడు నడవలేకపోతే ఎత్తుకున్నాను. ఇప్పుడు నేను నడవలేకపోతే నువ్వు ఆగిపోవాలా? నీ బతుకు నువ్వు బతకాలి కదా. సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. నాకు కాస్త నీరసంగా ఉంది. కాసేపు పడుకుంటాను. సరే నాన్న, మీరు విశ్రాంతి తీసుకోండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి ముగ్గురు బయటికొచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు. అప్పుడు కార్తీక్ సీతమ్మతో ఇలా అంటాడు. అసలెందుకమ్మా నాన్నకు సడన్గా ఇలా హార్ట్అటాక్ వచ్చింది? ఏమోరా, నాకు తెలీదు. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఆయన ఎప్పటిలాగే ఆయన డైరీ చదువుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుర్చీలో నుంచి గుండె పట్టుకుని కింద పడిపోయారు. అంతే, నాకిక కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే పక్కింటి సుబ్బారావు అన్నయ్య దగ్గరికి వెళ్లి ఆయన సహాయంతోటి ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. ఇంతకీ ఏముందమ్మా ఆ డైరీలో? అప్పుడు సీతమ్మ ఒక పాత డైరీని సంచిలో నుంచి తీసి కార్తీక్ చేతికి అందిస్తుంది. ఇది మీ నాన్న రాసుకున్న డైరీరా. దీన్ని చూస్తూ ఉండగానే మీ నాన్న గుండెపోటుతో పడిపోయారు. సరే అమ్మా, నువ్వు స్నేహ పిల్లల్ని తీసుకుని ఇంటికెళ్ళండి. నాన్న దగ్గర నేను ఉంటానులే అని చెప్పి వాళ్లను ఇంటికి పంపించేసి కార్తీక్ మళ్లీ వచ్చి ఐసీయూలో రామయ్య బెడ్ పక్కన కూర్చుంటాడు. అప్పుడు కార్తీక్ తన తండ్రి రాసిన డైరీని తెరిచి ఒక్కో పేజీని తిరగేస్తూ చదవసాగాడు. ఈరోజు కార్తీక్ స్కూల్ ఫీజు కట్టాలి. నా చెప్పులు తెగిపోయాయి, కానీ కొత్తవి కొంటే ఫీజు డబ్బులు తగ్గుతాయి. ఈసారికి చెప్పులు కుట్టించుకొని వాడతానులే. కార్తీక్కి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఫీజు కోసం పొలం తాకట్టు పెట్టాను. వాడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చాలు. నాకు ఆ పొలం పోయినా పర్లేదు. నాకు చాలా కాలంగా గుండెల్లో నొప్పిగా ఉంది. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయించుకోమన్నాడు. కానీ కార్తీక్ ఇప్పుడే కొత్తగా జాబ్లో చేరాడు. ఇప్పుడు ఆపరేషన్ అంటే వాడికి డబ్బు ఇబ్బంది అవుతుంది. కొన్నాళ్ళు మందులతో నెట్టుకొస్తానులే. కార్తీక్ ఆ డైరీ చదువుతూ కుమిలి కుమిలి ఏడుస్తాడు. తను ఎంత స్వార్థపరుడిగా మారిపోయాడో అతనికి అర్థమవుతుంది. పట్టలేనంత బాధతో ఏడుస్తూ ఇలా అంటాడు. నాన్నా, నా కోసం మీ జీవితం మొత్తం త్యాగం చేశారు. నేను మాత్రం మీకు కనీసం ఫోన్ చేయడానికి కూడా టైం లేదన్నాను. నా చదువు, నా ఉద్యోగం అన్నీ మీ చెమట చుక్కల నుండి వచ్చినవే. ఈరోజు నాకు అర్థమైంది నాన్న, మీరు లేకపోతే నేను శూన్యమని.
ఆ మాటలకు మెలకువ వచ్చిన రామయ్య కళ్ళు తెరిచి కార్తీక్తో మాట్లాడతాడు. ఎడవకురా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకు తగ్గిపోతుందిలే అంటూ ధైర్యం చెబుతాడు రామయ్య. 2 రోజుల తర్వాత రామయ్యను డిశ్చార్జ్ చేస్తారు. కార్తీక్ డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మందుల గురించి కనుక్కొని రామయ్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వారం రోజుల తర్వాత కార్తీక్ రామయ్యతో, నాన్నా, ఈసారి పండగ వచ్చే వరకు మేమిక్కడే ఉంటాము. నేను ఆల్రెడీ ఆఫీసులో ఇన్ఫార్మ్ చేశాను, నేను ఇక్కడి నుంచే వర్క్ చేస్తానని. మీకు ఆరోగ్యం మొత్తం పూర్తిగా కుదరపడ్డాకే నేను సిటీకి తిరిగి వెళ్తాను. కానీ ఈసారి మిమ్మల్ని వదిలి కాదు, నాతో పాటే మీరు వస్తున్నారంతే. వద్దురా కన్నా, అక్కడ మాకు ఇబ్బంది, నీకు ఇబ్బంది. మీరు నన్ను పెంచినప్పుడు మీకు నేను ఇబ్బంది అనిపించలేదు కదా నాన్న? మరి ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడం నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది చెప్పండి? ఇన్నాళ్ళు అద్దాల మేడలో సంపాదన అనే మాయలో పడిపోయాను, కానీ ప్రశాంతతను కోల్పోయాను. ఇకపై మీరు నా దగ్గరే ఉండాలి. మీ మనవడికి మనవరాలికి మీరు కథలు చెప్పాలి. నాకు ప్రతి మంచి చెడులో సలహాలిస్తూ నాతోనే ఉండాలి. ఇంతలో సీతమ్మ అక్కడికొచ్చి, ఇక చాలేరా మీ తండ్రి కొడుకుల ప్రేమలు. అవతల పిల్లలు ఆకలాకలని గోల చేస్తున్నారు, పదండి అందరం కలిసి భోజనం చేద్దాం అని అనగానే కార్తీక్ తండ్రికి స్వయంగా అన్నం తినిపిస్తాడు. అది చూసిన సీతమ్మ, స్నేహ ఇద్దరూ ఎంతగానో సంతోషిస్తారు. మన చిరునవ్వు కోసం వాళ్ల కన్నీళ్లను దాచుకునేది ఒక్క తల్లిదండ్రులే. వాళ్లు మనకు ఆస్తులివ్వకపోవచ్చు, కానీ వాళ్ల జీవితాన్ని మనకు ఆస్తిగా రాసిస్తారు. బిజీ లైఫ్ పేరుతో వాళ్ళని దూరం పెట్టకండి. వాళ్లకి కావాల్సింది మీ డబ్బు కాదు, మీ పిలుపు, కాస్త సమయం. ఉన్నప్పుడే ప్రేమిద్దాం, కళ్ళెదురుగా ఉన్న దైవాలను పూజిద్దాం. స్నేహితులారా, ఈ కథ మీ గుండెను తాకిందా? అయితే ఇప్పుడే మీ అమ్మా నాన్నలకు ఒకసారి ఫోన్ చేసి బాగున్నారా అని అడగండి. వీలైతే వెళ్ళి గట్టిగా హత్తుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. రాత్రి 2 గంటలు. ఊరంతా కరెంటు లేదు. ఎండాకాలం ఉక్కపోతకు ఊరి జనమంతా ఉడికిపోతున్నారు. కాని ఈ ఒక్క ఇంటిపైన మాత్రం ఏసీ వేసినట్టుగా చల్లటి గాలి వీస్తోంది. ఆ డాబా మీద ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ కుటుంబం వెనుక, ఆ చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి వెనుక ఒక వింతైన ప్రయోగముంది. కన్నీళ్లు తెప్పించే ఒక త్యాగముంది. అసలు ఆ రాత్రి ఆ ఇంటిపైన ఏం జరుగుతోంది? ఆ వింతైన యంత్రమేంటి? నిద్రను దూరం చేసిన ఎండాకాలం ఒక కుటుంబ బంధాన్ని ఎలా పరీక్షించిందో తెలియాలంటే రామాపురానికి వెళ్లాల్సిందే. ఉదయం సమయం. సూర్యుడు మండిపోతున్నాడు. రామాపురం గ్రామంలో రామయ్య ఇల్లు. రామయ్య ఒక సామాన్య రైతు. భార్య సీత, 2 కొడుకులు రవి, సూరి. రాత్రి సమయం అవుతుంది. ఇంట్లో అందరూ భోజనం చేసి పడుకుంటారు. అకస్మాత్తుగా ఫ్యాన్ ఆగిపోతుంది. ఇంట్లో కరెంటు పోయింది. మే నెల. మాడు పగిలిపోయే ఎండలు. పగలు సూర్యుడు నిప్పులు చెరికితే రాత్రిపూట ఆ వేడికి భూమి సెగలు కక్కుతోంది. రామయ్య ఇంట్లో కరెంటు పోయింది. ఆ కాంక్రీటు గోడల మధ్య ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టుగా ఉక్కపోత మొదలైంది. రవి, సూరి ఇద్దరూ చెమటలతో తడిచిపోయి అటూ ఇటూ దొర్లుతూ విసుక్కుంటూ ఉంటారు. దోమలు విపరీతంగా కుడుతుంటాయి. అబ్బా, ఏంటి నాన్న ఈ నరకం? ఫ్యాన్ ఆగిపోయి అరగంట అయింది. ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దయిపోయింది. దీనికి తోడు ఈ దోమల బెడదొకటి మన రక్తాన్ని జ్యూస్ తాగినట్టు తాగేస్తున్నాయి. నేనింట్లో పడుకోలేను నాన్న, ఊపిరాటం లేదు. రోజుకు 4 సార్లు కరెంటు తెస్తే మనుషులు ఎలా బతకాలి? ఈ రాత్రికి నిద్రపోయినట్లేలే. సర్దుకోండ్రా నాయనా, ఎండాకాలం కదా, కరెంటు కోతలు మామూలే. విసనకర్రతో విసురుకుంటూ పడుకునే ప్రయత్నం చేయండి. రేపొద్దున్నే పొలానికి వెళ్ళి మందు కొట్టాలి. నిద్రపోకపోతే పగలు పనిచేయలేరు. పనిచేయడమా? ఈ ఒక్కపోతలో రాత్రంతా మెలకుగా ఉండి రేపొద్దున్నే పొలంలో ఎలా పనిచేస్తాం అనుకుంటున్నావు నాన్న? మా వల్ల కాదు. ఆ రాత్రంతా ఆ కుటుంబం నిద్రపోలేక ఉక్కపోతతో దోమల కాట్లతో నరకం అనుభవించింది. మరుసటి రోజు ఉదయం మండుటెండ. రామయ్య పొలంలో ఒంటరిగా పురుగుల మందు స్ప్రే చేస్తూ విపరీతంగా కష్టపడుతున్నాడు. అతని చొక్కా మొత్తం చెమటతో తడిచిపోయింది. కాని అతని కొడుకులు రవి, సూరి మాత్రం పొలం గట్టునున్న ఒక పెద్ద వేప చెట్టు కింద చల్లటి గాలికి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. రాత్రి కంటి నిండా నిద్ర లేకపోవడంతో
యవ్వనంలో ఉన్న ఆ కొడుకుల దేహాలు పగలు పనిచేయటానికి సహకరించలేదు. తండ్రి ఎండలో కాలిపోతూ కష్టపడుతుంటే కొడుకులు మాత్రం చెట్టు నీడన నిద్రలోకి జారుకున్నారు. పైరు ఎండిపోతుంది. చీడపీడలు పట్టి పైరంతా నాశనమవుతుంది. కాని వాళ్లకు మాత్రం నిద్రే లోకమైంది. రామయ్య మందు డబ్బా కింద పెట్టి ఆయాసపడుతూ కొడుకుల దగ్గరికొస్తాడు. వాళ్లను నిద్రలేపుతాడు. ఒరే రవి, సూరి, లేవండ్రా. సమయం చూశారా? మధ్యాహ్నం 12 అవుతుంది. మందు కొట్టాల్సిన పైరు మాడిపోతుంది. నేను ఒక్కడనే ఎంతని పని చేయగలన్రా? కొంచెం సాయం పట్టండి నాయనా. సూరి బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ లేచి, ఏంటన్నా నా ప్రాణం తీస్తున్నావు? రాత్రి ఆ ఒక్కపోతకి ఒక్క నిమిషం కూడా కంటి మీద కునుకులేదు. ఇప్పుడు ఈ చెట్టు కింద చల్లగా గాలి తగులుతుంటే కాస్త నిద్ర పట్టింది. అప్పుడే లేపేశావు. అవును నాన్న, రాత్రి నిద్రపోకపోతే పగల్లా పని చేయగలం. నీకంటే వయసు అయిపోయింది, నీకెలాగో నిద్ర పట్టదు. మాకు అలా కాదు కదా. ఇంకో గంట పడుకున్నప్పుడు వస్తాంలే. ఇద్దరూ మళ్లీ పడుకుంటారు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు తనలో తాను, పంట చేతికి రాకపోతే అప్పులోళ్ళ పాలైపోతాం. వీళ్లకు రాత్రి నిద్ర లేదు కాబట్టే పగలలా బద్దకిస్తున్నారు. వీళ్లకు రాత్రిపూట చల్లగా నిద్ర పట్టేలా నేనేదైనా చెయ్యాలి. ఆ కరెంటు వాళ్ల మీద ఆధారపడితే లాభం లేదు. సాయంత్రం అవుతుంది. రామయ్య పొలం నుండి తిన్నగా ఇంటికి రాకుండా ఊరి చివర ఉన్న ఒక పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు. అక్కడొక పాత సైకిల్ ఫ్రేమ్, కొన్ని వెదురు బొంగులు, ఒక పెద్ద డ్రమ్ము, అలాగే కొన్ని వట్టివెళ్ల చాపలు కొనుక్కొని ఆటోలో ఇంటికొస్తాడు. తమకు నిద్రలేదని కొడుకులు పొలంలో పడుకుంటే వాళ్ల నిద్ర కోసం ఒక తండ్రి మెదడు పదునెక్కింది. డాబాపైన ఎండవేడికి కాలిపోతున్న ఆ కాంక్రీటు నేల మీద రామయ్య ఒక వింతైన యంత్రాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. రామయ్య డాబాపైన వెదురు బొంగులతో ఒక గుడారం లాంటిది కడతాడు. ఆ గుడారం చుట్టూ వట్టివెళ్ల చాపలను కడతాడు. గుడారం పైన ఒక చిన్న నీళ్ల డ్రమ్ము పెట్టి ఆ నీళ్లు చుక్కలు చుక్కలుగా వట్టివేళ్ల మీద పడేలా సన్నటి పైపులు అమరుస్తాడు. ఇప్పుడు ఆ వట్టివేళ్లు తడిసి ఉంటాయి. గుడారం ఒక వైపున పాత సైకిల్ ఫ్రేమ్ని బిగిస్తాడు. దాని వెనుక చక్రానికి ఒక పెద్ద టేబుల్ ఫ్యాన్ రెక్కలను వెల్డింగ్ చేసి అమరుస్తాడు. ఎవరైనా సైకిల్ పెడల్ తొక్కుతుంటే ఆ ఫ్యాన్ రెక్కలు వేగంగా తిరిగి బయట ఉన్న గాలిని ఆ తడిచిన వట్టివేళ్ల గుండా లోపలికి పంపుతాయి. అది అచ్చం ఏసీలాగా పనిచేస్తుంది. ఈ వింత యంత్రం పేరు సైకిల్ ఏసీ. రాత్రి 9 గంటలు. మళ్లీ కరెంటు పోతుంది. ఇంట్లో ఉక్కపోత మొదలవుతుంది. రవి, సూరి విసుక్కుంటూ ఉంటారు. అప్పుడు రామయ్య లోపలికొచ్చే వాళ్లతో, రవి, సూరి, మీరిలా డాబా పైకి రండిరా. మీకోసం ఒక చల్లటి ఏసీ రూమ్ తయారు చేశాను. అందరూ ఆశ్చర్యంగా డాబాపైకి వెళ్తారు. అక్కడ ఆ గుడారం, ఆ సైకిల్ యంత్రం చూసి ఆశ్చర్యపోతారు. ఏంటన్నా ఇది? ఏదో సర్కస్ టెంట్లా ఉంది. ఇది నేను తయారు చేసిన సైకిల్ ఏసీ. ఈ వట్టివేళ్ల చాపలు తడిసున్నాయి. ఆ గుడారం లోపల మీ ఇద్దరికీ మంచం వేశాను. వెళ్ళి పడుకోండి. ఈ సైకిల్ నేను తొక్కుతాను. ఆ ఫ్యాన్ తిరిగితే లోపలికి ఎంత చల్లటి గాలి వస్తుందో మీరే చూడండి. రవి, సూరి రామయ్య మాట విని లోపలికి వెళ్లి ఆ మంచాలపై పడుకుంటారు. రామయ్య సైకిల్ పెడల్ తొక్కటం మొదలు పెడతాడు. ఫ్యాన్ రెక్కలు తిరుగుతాయి. తడిచిన వెట్టివేళ్ల గుండా చల్లటి కమ్మటి సువాసనతో కూడిన గాలి లోపలికొస్తుంది. ఉక్కపోత మాయమవుతుంది. ఆహా నాన్న, అద్భుతం! ఇది నిజంగా ఏసీలాగే ఉంది. చాలా చల్లగా ఉంది. కరెంటు లేకపోయినా ఇంత ప్రశాంతంగా ఉందేంటి? సరే, మీరిక ప్రశాంతంగా నిద్రపోండి. రేపు పొద్దున్న పొలంలో చాలా పనుంది. కొద్ది నిమిషాల్లోనే ఆ చల్లటి గాలికి రవి, సూరి గాఢ నిద్రలోకి జారుకుంటారు. కరెంటు రాదు. సమయం రాత్రి 1 గంట అవుతుంది. 2 గంటలవుతుంది. 3 గంటలు అవుతుంది. రాత్రి 3 గంటల సమయం. కిర్రు కిర్రు అని సైకిల్ చక్రం తిరుగుతున్న శబ్దం వస్తూనే ఉంటుంది. అది విని రవికి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. తాను మంచంపై నుంచి లేచి మంచినీళ్లు తాగటానికి పక్కకి తిరుగుతాడు. గుడారం బయట నుండి వస్తున్న శబ్దం వైపు చూస్తాడు. అక్కడ ఆ దృశ్యం చూసి వణికిపోతాడు. ఆ దృశ్యం అతని గుండెను పిండేసింది. తన పిల్లలు సుఖంగా నిద్రపోవాలని ఒక తండ్రి తన నిద్రను, ప్రాణాన్ని ఎలా పణంగా పెడతాడో అతనికి అప్పుడు అర్థమైంది. రామయ్య ఇంకా ఆ సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. అతని ఒళ్లంతా చెమటలతో తడిచిపోయి కారిపోతుంది. కాళ్లు నొప్పులతో వణుకుతున్నాయి. ఆయాసంతో రొప్పుతున్నాడు. కాని ఆపకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. పక్కనే తల్లి సీత ఏడుస్తూ రామయ్య చెమట తుడుస్తోంది.
అయ్యా, చాలు ఆపండి. రాత్రి 10 గంటల నుండి అలా తొక్కుతూనే ఉన్నారు. మీ కాళ్ళు వాచిపోయాయి. వాళ్లను నిద్రలేపుతాను. వాళ్ళు కొద్దిసేపు తొక్కుతారు. వద్దే, వాళ్ళు పాపం పగలు ఎండలో పనిచేయాలి కదా. ఇప్పుడే కదా చల్లగా నిద్రపోయారు. వాళ్ళని లేపొద్దు. నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళకి ఎలాంటి కష్టం రానివ్వనే. ఆ మాటలు విన్న రవికి ఒక్కసారిగా గుండె బద్దలవుతుంది. కళ్లల్లో నుండి గలగల కన్నీళ్లు రాలుతాయి. వెంటనే లేచి పక్కన్నే ఉన్న తమ్ముడు సూరిని గట్టిగా కుదిపి లేపుతాడు. సూరి ఆ దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రామయ్య కళ్ళు పట్టుకుంటారు. నానా, ఏంటి నాన్న ఇది? మా కోసం రాత్రంతా నిద్రపోకుండా ఈ సైకిల్ తొక్కుతూనే ఉన్నావా? నీకేవేనైతే మేం బతికుండే ఏం లాభం నాన్న? మమ్మల్ని క్షమించండి నాన్న. పగలు మేం బద్ధకంగా చెట్టు కింద పడుకుంటే మా కోసం నువ్వు రాత్రంతా ఇలా ప్రాణాలు కరిగించి మాకు చల్లదనాన్ని ఇస్తున్నావా? ఎంత స్వార్థపరులం నాన్న మేము. దిగు నాన్న, నువ్వు కిందకి దిగు. రవి బలవంతంగా తండ్రిని దించి ఆయన్ను ఆ మంచం మీద పడుకోబెడతాడు. సూరి వెళ్లి సైకిల్ ఎక్కి పెడల్ తొక్కటం మొదలు పెడతాడు. రవి బాధతో సైకిల్ తొక్కి తొక్కి వాచిపోయిన తన తండ్రి కళ్ళు నొక్కుతూ, ఇక నుండి రాత్రిపూట ఎవరూ ఒంటరిగా కష్టపడరు నాన్న. గంటకొకరం చొప్పున ఈ సైకిల్ వేసినే తొక్కుతాం. పగలుపూట పొలంలో ముగ్గురం కలిసి చెమట ఒడుద్దాం. నువ్వు ముందు పడుకో నాన్న. ఇక ప్రశాంతంగా నిద్రపో. రామయ్య కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. అలాగే రవి చేతులు పట్టుకుని సంతోషంగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ రాత్రి ఆ తండ్రి చేసిన త్యాగం, ఆ వింత ప్రయోగం ఆ కొడుకుల కళ్ళు తెరిపించింది. ఆ తర్వాత రోజు నుండి ఆ ఇంటిపైన కరెంటు లేకపోయినా అందరికీ ప్రశాంతమైన నిద్ర ఉంది. పగలుపూట పొలంలో ఆ ముగ్గురూ కష్టపడి పనిచేసి మంచి పంటను సాధించారు. ఎండాకాలంలో వచ్చే ఉక్కపోతకు మనం ఏసీలు, కూలర్లు వెతుక్కుంటాం. కాని ఒక కుటుంబంలో అసలైన చల్లదనం ఎక్కడుంటుందో తెలుసా? ఒకరికోసం ఒకరు పడే కష్టంలో ఉంటుంది. కన్నవాళ్లను సుఖంగా ఉంచాలనే త్యాగంలో ఉంటుంది. తండ్రి అనేవాడు తన నెత్తరును చెమటగా మార్చి మనకు చల్లని భవిష్యత్తునిచ్చే ఒక మహావృక్షం. ఆ వృక్షాన్ని గౌరవించండి. వాళ్లకు అండగా నిలబడండి. కరెంటు లేకపోయినా, కష్టాలొచ్చినా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటే పాత డాబా ఇల్లు కూడా ఏసీ రూంలాగా చల్లగా ప్రశాంతంగా మారుతుంది. ఈ కథ మీ మనసుకు హత్తుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ నాన్నగారితో ఉన్న మీ అనుబంధాన్ని కామెంట్స్లో పంచుకోండి. మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.